హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు అందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. అంతేగాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇత్తరని అనుకుంటానా. ఇయాలైతే నేను పిల్లల కోసం పులిహోర జేత్తానా. అంతేగాకుండా ఇయాల మా ఆయనైతే సాయం జేత్తాండు. ఎందుకంటారా? నాకు కొంచెం పన్ను నొప్పి ఉందని జెప్పి మీకు జెప్పినా గదా! ఇగ అందువల్ల మన ఆరోగ్యం బాలేనప్పుడు మన ఇంట్ల మనోళ్ళే గదా సాయం జేయాల్సింది. కాబట్టి ఈరోజు మా ఆయన కొంచెం సాయం జేత్తాండు. ఇయాల పొద్దుటిది, మధ్యాహ్నం అంటే సాయంత్రంది 2 కలిపి ఈ వీడియోలో యాడ్ చేత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇక్కడైతే నేను పులిహోర చేత్తానని చెప్పినా గదా! పొద్దునైతే లేషిన, రాత్రి గోలీలేసుకున్న. దానివల్ల కొద్దిగా లేవడం అయితే కొంచెం ఇబ్బందయింది. దా అద్ ఇప్పుడైతే నిన్న హాస్పిటల్‌కైతే పోయినా. కొద్దిగా గోలిచ్చింది ఇన్ఫెక్షన్ గాకుండా. 5 రోజులు వాడమని చెప్పి. దానివల్ల ఇగ కొంచెం నిద్రైతే అత్తది గదా మనకి టాబ్లెట్ల వల్ల. అట్లయితున్నది. లేట్‌గా లేషినా. అందుకే పిల్లల కోసం పులిహోర చేత్తానా. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టినా. ఆయిల్ అయితే ఏసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, దాంతో పాటు పల్లీలు. ఇవి మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు మంచిగా ఫ్రై జేసుకోవాలి. మీకైతే పులిహోర తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జేత్తరు. ఇట్లయితున్నది. ఇయ్యాల నిమ్మరసం ఏసి నేను పులిహోర చేత్తన్న. చింతపండు రసంతోని చేత్తరసలు పులిహోర. ఇదైతే లెమన్ రైస్ అంటారసలు. పులిహోర అనరు. లెమన్ రైస్ అంటారు. ఇక్కడైతే లెమన్ రైస్ చేత్తాన. ఇక్కడైతే ఎండుమిర్చి, దాంతో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 గూడా యేసుకున్నా. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మన ఉప్పు, కారం, పసుపు అవన్నీ యేసుకుందాము. ఇగ గిట్లయితున్నది. అయితే మనం ఆరోగ్యంగా లేనప్పుడు మన ఇంట్లోలే చూసుకోవాలి. తప్పదు గదా! మనము 365 రోజులల్లా మొత్తం అన్ని రోజులు మనమే చూసుకుంటాం. ఎప్పుడు చూసుకోము అంటే మనకిలాంటి ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనము సాతన కానప్పుడు, అలాంటి సాతన కానప్పుడు కూడా మనమే జేయాలే గానీ, హెల్త్ ఇష్యూస్ ఇగ భయంకరంగా వచ్చినాయి, ఇగ లేవలేని పరిస్థితులు ఉన్నాం అనే టైంల మన పిల్లలే గాని, మన భర్తే గాని మనల్ని చూసుకుంటాడు. గంతే ఆ 365 రోజులు మనమే చూసుకుంటాం. అంతే గదా! కానీ కొంతమంది మగవాళ్ళుంటరు. హెల్త్ ఇష్యూస్ వచ్చినా గూడా పట్టించుకోరు. అసలు ఎట్లున్నావని గూడా అడగరు. నిజంగా అలాంటి ఆడవాళ్ళ పరిస్థితి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇక్కడైతే నేను పసుపేసుకున్నా, ఉప్పేసుకున్నా, మంచిగా కలుపుకున్నా. ఆ తర్వాత నేను పొద్దున్నే రైస్ చేసినా గదా! అంటే రాత్రి మిగిలిన అన్నమయితే నేనియ్య పిల్లలకు. అది నేనే తింటా. ఇగ వేడి వేడి అన్నమయితే పెట్టినా. ఆ అన్నమైతే ఇలా ఏస్తానా. ఇగ మళ్ళీ లెమన్ రైస్ గాబట్టి పాడు గాదు. అయినా గూడా పిల్లలకు మాత్రం వేడి అన్నమే పెడతా నేనైతే. ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు మధ్యాహ్నం చేసేసరికి చల్లగయిపోతది. మళ్ళా చల్లటి కూర, చల్లటి అన్నంతోని తినడం అనేది మస్తు కష్టం. మనమంటే ఇంట్లో ఉంటాం గాబట్టి, మనము కొద్దిగా సల్లగుంటే వేడి చేసుకొని తింటాం. అన్నమైనా, కూరైనా. కానీ అట్లా గాదు గదా! మనం టిఫిన్‌లు కట్టిత్తాం గాబట్టి, పిల్లలకు కొంచెం ఇబ్బందయితది. గిట్లయితే నిమ్మరసం అయితే యేసుకుంటానా. సరిపడా నిమ్మరసం యేసేసుకొని, ఇగ ఉప్పేసుకొని మనం అది కలుపుకుంటే లెమన్ రైస్ అయితే అయిపోతది. పులిహోర అని చెప్పినా గానీ పులిహోర గానే గాదు. పులిహోర అంటే చింతపండు రసం యేసుకుంటాం. దాన్ని పులిహోర అంటాం. నిమ్మరసం యేసుకుంటే లెమన్ రైస్ అంటాం. గట్లయితున్నది. ఇక్కడైతే నేను నిమ్మకాయ అయితే ఒక 2 యేసుకుంటానా. మన రైస్‌ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అయితే గిట్లయితుంటది. ఈ సింపుల్‌గానే పిల్లల కోసం పులిహోర చేత్తానా. దోస గూడా నేను మంచి హెల్తీ దోస చేసి చూపిత్తా. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకు అర్థమైతది. అయితే ఇయ్యాల కొంతమంది మగవాళ్ళుంటారు. ఆ మగవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు గాదు. అందరు ఆడవాళ్ళు గూడా చెడ్డోళ్ళు గాదు. అలా అని జెప్పి అందరు ఆడోళ్ళు మంచోళ్ళు గాదు. అందరు మొగోళ్ళు గూడా మంచోళ్ళు గాదు. అంటే 2 రకాలుంటాయి. మంచి, చెడు ఎట్లనో మగవాళ్ళు, ఆడవాళ్ళు గదా! అలా చెడు, మంచి గూడా ఉంటది. ఇక్కడైతే నేను దోస అయితే మంచిగా వంగింది. నిన్న వాతావరణం చల్లగానే ఉండే. నిన్న వర్షం గూడా పడ్డది మాకు. కానీ మంచిగా వంగింది. ఎందుకంటే తొందరగా మిక్సీ పట్టేసిన గాబట్టి, మా ఆయననే పట్టిండు. ఇక్కడైతే నేను నానబెట్టుకున్న ఏందనేది మీకు చూపిత్తా. ఎందుకంటే ఇది పొద్దున వీడియో. నిన్నటి సాయంత్రం వీడియో ఇళ్ళనే కలిపిన. అవన్నీ గూడా మీకు యాడ్ జేషిన. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైతది ఏమేం కలిపినా అన్నది. ఇగ పిల్లల కోసమైతే దోస ఏత్తానా. మా పెద్దోడు, మా చిన్నోడు తినిపోతా అన్నారు. ఇగ వాళ్ళకైతే దోస ఏసి ఇత్తానా. మంచి హెల్తీ దోస. అసలు బియ్యమే ఎయలేదు. మంచిగా హెల్తీగా అయితే చేషిన. దోసలు గూడా మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. ఇక్కడ ఉప్పేసుకోలేదు. ఉప్పేసుకొని మంచిగా కలుపుకొని దోస అయితే ఏసుకొని మా పిల్లలకి ఎత్తిచ్చేత్తానా. గిట్లయితే ఉంటది. అయితే అలాంటి మగవాళ్ళ గురించి ఇలా కొద్దిగా మాట్లాడుకుందాం. నిజంగా నాకు అర్థం గాని విషయం, ఈ మగవాళ్ళు మా హస్బెండ్ గూడా అంతే. వాళ్ళ అమ్మ జెప్పిన మాట, వాళ్ళ అమ్మకు 2 రోజుల కిందట, ఒక 2, 3 రోజుల కిందట ఆళ్ళ అమ్మకు కూరగాయలు కూరగాయలు గాదు. మొక్కజొన్న కడియెత్తంటే ఆహ్, కొడవలంటారు గదా! మన చురితో గాకుండా, కత్తితో గాకుండా ఆళ్ళమ్మ ఈలపీటతోని కోషింది. తెలంగాణ ఈలపీట అంటారు. దాంతోని కోషిందట. కోత్తే ఆళ్ళ అమ్మకు కొద్దిగా కట్టయిందట. కట్టయితే ఎంత ఘోరమైన సెన్షియల్ న్యూస్ అయిందంటే మా ఇంట్ల వాళ్ళ నలుగురు కొడుకులు, వాళ్ళ భర్త, నలుగురు కోడళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు పెద్ద సెన్సేషన్ న్యూస్ చేసిర్రు. ఇగ మా ఆయనైతే ఇగ మా అమ్మకు ఇగ పెద్ద ప్రాబ్లమే అయిందన్న ఫీలింగ్‌లో ఉండిపోయిండు. అదేంటన్నది గూడా షేర్ చేసుకుంటా.
ఇక్కడైతే నేను దోస ఏసుకొని మా పిల్లలకైతే ఇచ్చేత్తానా. మంచిగా అయితే అచ్చింది పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా అచ్చింది గూడా. అయితే అంతకుముందు మీకు నా వీడియోలో చూపించినా కదా! నాకు గూడా ఒక చిన్న గాజు సీసా చిన్న గాజు సీసా గాదు బాగానే పెద్దదే గాజు సీసా గుచ్చుకున్నది. లోపల దాకా గుచ్చుకున్నది. నరం వరకు కట్ కాలేదు. నరం కట్ కాలేదు గానీ, లోపల దాకా పోయింది. కనీసం ఒక 20 రోజులయింది ఆ పెయిను తట్టుకోవడానికి. అది రాత్రి 11కి నాకు నేను గాజు సీసాలు అంటే నేను జ్యూసు గ్లాసెస్ ఉంటాయి గదా! అవి తొమ్ముతా అంటే కట్ అయింది. కట్ అయితే మా పిల్లలుండే అప్పుడు 11:30కి రాత్రి మా ఆయన బయటికి పోయిండు. ఇక్కడైతే నేను మా ఆయన కోసం దోస ఏత్తన్న. పిల్లలనైతే డ్రాప్ చేసిన. వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికచ్చిన తర్వాత ఇగ మా ఆయన జిమ్ నుంచి వచ్చిండు గదా! ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ చేయనే చేయలేదు. టాబ్లెట్ ఏసుకున్న గంతే. ఎందుకంటే బిఫోర్ టిఫిన్‌కు ముందు ఏసుకునే టాబ్లెట్ ఉండే అది ఏసుకున్న. ఇగ మా ఆయన కోసమైతే దోస ఎత్తాన. పన్నీర్ దోస మంచిగుంటది. పిల్లలకి మాత్రం ప్లెయిన్ దోస ఇచ్చేసిన. మా ఆయన కోసం, నా కోసం పన్నీర్ దోస అయితే ఇచ్చేత్తాన. గిట్లయితున్నది. అయితే ఆ రోజు రాత్రి నాకు 11:30కి కట్ అయిపోయింది. కట్ అయినప్పుడు అది షార్ట్ వీడియోలో గూడా పెట్టినా మీరు జూసిర్రు. మా పిల్లలు తొందర వాళ్ళ డ్యాడీకైతే ఫోను జేసి, వాళ్ళ పప్పకి ఫోను జేసి, మమ్మీకి ఫింగర్ కట్ అయింది డ్యాడీ అని జెప్పి, పప్పా అని జెప్పి చెప్పేసిర్రు. చెప్పుడుతోనే మా హస్బెండ్ అయితే ఒక 11 మినిట్స్‌లో ఇంటికచ్చేసిండు. అచ్చేటప్పుడు టాబ్లెట్ తీసుకొనొచ్చిండు గంతే. ఇంకా పట్టి, గిట్టి మరి తర్వాత రోజు దానికి ఇంజెక్షన్ గాని ఏమేయించలేదు. సింపుల్‌గా ఒక టాబ్లెట్ రాత్రే తీసుకొచ్చిండు. అది ఏసుకోమని జెప్పిండు గంతే. ఇగ బ్యాండు, గీండు మళ్ళా నేను జెప్పిన తర్వాత రోజు గిన్నెలు తోమడం కష్టమైతదని జెప్తే, ఇగ మా పిల్లలు, మా ఆయనైతే చెప్పుడుతోనే తీసుకొనొచ్చిండు. అట్లయితున్నది. కానీ ఇగ గింతవరకే జరిగింది. అది 15 రోజులు, 20 రోజులు మనం రోజు వంటలు జేయడం, గిన్నెలు తోమడం ఎట్లుంటది మీకది తెలిసిందే గదా! గట్లయితుండే. ఇగ వాళ్ళ అమ్మకు మొన్న వారం కిందట ఆహ్, క అదే కట్టయిపోతే వాళ్ళమ్మకు మాత్రం డాక్టర్‌ను తీసుకొచ్చి ఎంతో పెద్ద రక్తం మీద బకెటెడు రక్తం పోయిందట. ఇగ తీసుకొచ్చి దానికి ఇంజెక్షన్‌లు, సెప్టిక్ గాకుండా ఇంజెక్షన్‌లు, రక్తం పోయిందని ఫుడ్ పెట్టుడు, బీట్రూట్ తినిపిచ్చుడు గవన్నీ చేసిర్రు. వాళ్ళ ముగ్గురు కొడుకులు అక్కడనే ఉంటారు గదా! మీకు తెలిసిందే. ముగ్గురు కొడుకులు వాళ్ళు చూసుకున్నది కాక ముగ్గురు కోడళ్ళు అసలు పనే చేయనీయలేదట. కుడి చేతికి తగిలింది గదా! అందుకని చెప్పి నాకు గూడా కుడి చేతికి తగిలింది. కానీ నాది మాత్రం అట్లా నెట్టిట్టు. ఇగ మా అత్తకట్లయితే అందరి ఆమెను మంచి మంచి ఫుడ్‌లు రక్తం రావడం కోసం ఫుడ్‌లు గట్లయితే జేత్తరు. ఈ మగవాళ్ళు నాకు నిజం జెప్పాలంటే ఇక్కడైతే జూత్తరు గదా! పన్నీరేసుకున్న, మిర్చి పౌడరేసుకున్న, ఆయిలేసుకున్న మంచిగా ఫ్రై అయిన తర్వాత మా ఆయనకైతే ఇచ్చేత్తా. మనం గింతగానం జేత్తాం. మనకేదన్నా అయిందంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను అడగరు. అదే వాళ్ళ అమ్మకో, వాళ్ళ చెల్లెకో, వాళ్ళ అక్కకో, వాళ్ళ ఇంట్లోళ్ళకో, వాళ్ళ దోస్తులకో ఏదైనా వాళ్ళ బాధలు పట్టించుకుంటారు. వాళ్ళ బాధలు గూడా ఇంటరు. కానీ మనం మాట్లాడితే వాళ్ళకు చిరాకనిపిత్తది. మనం బాధలు చెప్పుకున్నా గూడా ఎప్పుడు గవే బాధలంటారు. నిజంగా మా ఆయన అంత మంచిగా చూసుకుంటాడు గదా! నేనేదైనా బాధ చెప్తే నా మాట ఖచ్చితంగా నీకేదో ఒకటి అత్తనే అంటదే అని చెప్పి అంటనే ఉంటాడు. అదే వాళ్ళ అమ్మ రోజు ఫోను చేసినప్పుడల్లా గవ్వే బాధలు చెప్తది. నాకు ఆ నొప్పి, ఈ నొప్పి అని. అక్కడున్న ముగ్గురు కొడుకులు గాకుండా మా ఆయనకు గూడా చెప్తది. ఆమెకసలు హెల్త్ ఇష్యూస్ ఏముండవు. కానీ మబ్బపెట్టడం కోసం, కొడుకు ప్రేమను పెంచుకోవడం కోసం అట్లా చెప్తదన్నట్టు. మా ఆయనకు చెప్తే నమ్ముతాడు. అది నిజం అనుకుంటాడు. గట్లయితుంటది. ఇగ మా ఆయనకైతే ఇచ్చేసిన. మా ఆయన ఇగ ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఎళ్ళిపోయిన తర్వాత నేను ఇంటి పని జేసుకుంటానా. అయితే గట్ల అనిపిచ్చింది. ఇంకా మా ఆయన అట్లా అన్నది గాక, నువ్వు ఇంకా మా అమ్మకి ఇంకా ఫోను జేయలేదే, ఫోను జేసి అడుగు ఎట్లున్నదో ఏమో, ఏలు కట్ అయిందట. నువ్వు అడుగు పో. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే దూరంగున్నావు. మిగతా కోడళ్ళందరూ అక్కడనే ఉన్నారు. కాబట్టి అందరూ అడిగిర్రు. నువ్వు అడగకపోతే కంటయితవని జెప్పి మా ఆయన ఫోను జేయమంటే నేను ఫోను జేషిన. గట్లయితుంటది. వాళ్ళ అమ్మకైనా, వాళ్ళ చెల్లెలకైనా, ఎవరికైనా మగవాళ్ళకి జెప్తాను. మా ఆయననే గాదు. మగవాళ్ళు వేరే వాళ్ళ బాధలను అర్థం జేసుకుంటారు. మంచిగింటారు. వాళ్ళకి సజెషన్ ఇత్తరు. వాళ్ళ బాధను అయ్యో! అంటారు. మనం పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి వరకు వాళ్ళ కళ్ళ ముంగడ కనబడతాం. ఎంత పని జేత్తానం, ఎంత స్ట్రగుల్ అయితానం, ఎంత బాధపడతానం, ఎన్ని పెయిన్స్ ఉన్నాయి, ఏం నొప్పులున్నాయి, ఎన్ని గోళీలేసుకుంటానం అన్న విషయం మొత్తం వాళ్ళకే తెలుత్తది. కానీ మనల్ని పురుగు లెక్క జూత్తరు. ఇన్ని గానం జేత్తా గదా! మా ఆయన ఒక్కరోజు వంట జేయకపోతే ఇగ ఏమంటాడంటే, "ఎప్పుడు వంట జేయవు" అన్నట్టుగానే మాట్లాడతాడు. ఎంత మంచిగా చూసుకున్నా గూడా. మంచిగానే చూసుకుంటాడు కాదంటలేను. కానీ మగవాళ్ళ క్యారెక్టర్ అన్నట్టు. మగవాళ్ళ ప్రేమ అన్నట్టు అట్లుంటదన్నట్టు. మగవాళ్ళ క్యారెక్టరే అట్లుంటది. ఎంత జేసినా గూడా మనం చేయలేదన్న పేరే అత్తది. అదే ఆళ్ళ అమ్మ వాళ్ళు ఏం జేయకపోయినా చేసిండ్రనే జెప్తారు. అంతే గాకుండా ఏదైనా గొడవైనా గూడా మన అమ్మ నాన్నలు తిడతారు గానీ, వాళ్ళ అమ్మ నాన్నలని మనం తిట్టామనుకోండి ఖచ్చితంగా మనల్ని గొడతారు. కోపమొత్తే వాళ్ళంతే జేత్తరు. వాళ్ళ అమ్మానాన్నలు మనం అనొద్దు. వాళ్ళ ఇంటి వాళ్ళను ఏమననొద్దు. కానీ వాళ్ళు మాత్రం గొడవెత్తే మన అక్కను, మన అమ్మను, మన నాన్నను, మన ఇంట్లో వాళ్ళని మాత్రం తిడితే మాత్రం సప్పుడేకుండాలి. నిజంగా ఇది ప్రతి ఒక్క మగవాళ్ళకు తిట్టాలన్నా గూడా మన మన అమ్మ నాన్నల వైపు నుంచే తిడతారు. నాకైతే అట్లా అనిపిచ్చింది.
గట్లయితే ఉంటది. మగవాళ్ళు సాయం మనం అసలు అడగనే అడగం. ఎప్పుడో మనకిగ 365 రోజులలో ఎప్పుడో ఒక్కసారి మనం సాయం అడుగుతాం. ఆ సాయం గూడా పాపం పట్టించుకోనోళ్ళు, అర్థం చేసుకునే మగవాళ్ళుంటారు. వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు మళ్ళా. తల్లిని మంచిగా చూసుకుంటారు, చెల్లెని మంచిగా చూసుకుంటారు. భార్య అనేసరికి వాళ్ళకి చిరాకనిపిత్తది. గట్లయితే ఉంటది. ఇక్కడైతే మధ్యాహ్నం అయింది. ఇల్లంతా ఊడ్చుకున్నా, మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఇగ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకున్నా. అన్నం తిన్నా. ఇగ సాయంత్రం 3:30 అయితంది. ఇంతకుముందు దోస చేసి చూపించిన గదా! అది సాయంత్రం రోజు నేను నానబెట్టిన. ఒక రోజు ముందు నానబెట్టినది. ఇక్కడైతే నేను ఓట్సు హాఫ్ కప్పు, శనగపప్పు హాఫ్ కప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు కొర్రలు. ఈ 4 ఏసుకొని మంచిగా నీళ్లు పోసుకొని మంచిగా నానబెట్టుకుంటా ఒక 5, 6 గంటలు. నానబెట్టిన తర్వాత రాత్రి 8 గంటలకు అట్లయితే మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఇక మా ఆయన పట్టిండనుకోండి, అయితే చెప్తాను. మా ఆయన అంటే చూసుకుంటాడు అట్లేం గాదు. కానీ మగవాళ్ళ నైజం అయితే ఇదే. మన బాధనైతే పట్టించుకోరు. మనం చెప్పినా గూడా ఇనరు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ చెల్లె వాళ్ళు, వాళ్ళ వైపు వాళ్ళు ఎవరైనా ఏం చెప్పినా గూడా ఓపికగా సహనంగా ఇంటారు. నాకైతే ఇదే అనిపిస్తది. అట్లయితుంటది. మా ఆడవాళ్ళు ఎంత చేసినా గూడా చెయ్యని పేరే. ఎంత మంచిగా చూసుకున్నా మనకు ప్రాబ్లమ్ వచ్చే వరకు మననైతే పక్కకు జరిపేత్తరు. చూసుకోరు. ఇంకా బాగా మందున్నారు అట్లా. మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలాగా జేసేటోళ్ళు ఎంతో మందున్నారు ఇంకా. ఇంకా మారలేదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందంటానం, జాబులు జేత్తారంటానం గానీ, ఇంకా ఆడవాళ్ళు పాపం అణిగిమణిగున్న వాళ్ళు, అత్త మాటకు పాపం జవదాటనోళ్ళు, భర్త మాట చెప్పినట్టు ఇనటోళ్ళు, భర్త సతాయించినా గూడా ఎవ్వరితో చెప్పుకోకుండా షేర్ చేసుకున్ ఉండే ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత ఫాస్ట్ జనరేషన్‌లో గూడా ఖచ్చితంగున్నారు. ఇక్కడైతే గిన్నెలైతున్నయి. ఆ గిన్నెలను తోమేసుకుంటా. అంతే గాకుండా డాక్టరయితే నాకు కొంచెం గోరువెచ్చగున్న నీళ్ళు మాత్రమే తాగమని చెప్పింది. ఎందుకంటే మీరు చూసిర్రు కదా! వర్షమైతే పడ్డది. వాతావరణం అయితే మాకెప్పుడు వర్షం పడడం, చల్లగా ఉండడం ఉంటాంది. చల్లటి గాలొచ్చుడు ఉంటాంది. అందుకే ఇగ కొద్దిగా గోరువెచ్చని వాటర్ మాత్రమే తాగు అని చెప్పింది. ఇవైతే మంచిగా నానబెట్టుకున్నా. మంచిగా నానతానే. ఇవి నానిన తర్వాత 8 లోపు నేనైతే మిక్సీ అయితే పట్టేసుకుంటా. ఇగ మా ఆయన వచ్చిన తర్వాత మరి తొందరగా అత్తడో, లేట్ అత్తడో మా పిల్లల కోసమైతే ఈరోజు మొక్కజొన్నలైతే కాల్చి పెట్టుదామని చూత్తాన్నా. ఎందుకంటే ఇగ నేను ఏం జేత్తలేను. ఇగ నాకు గూడా కొంచెం రెస్ట్ ఉండాలని చెప్పి ఇగ రోజు జేత్తానా అని చెప్పి ఈరోజైతే నేను మొక్కజొన్న అయితే కాల్చి పక్కనైతే పెడతా. ఇక్కడైతే నేను గిన్నెలు బాగున్నాయి. ఈ గిన్నెలన్నీ పొద్దుటియి, సాయంత్రంవి, మధ్యాహ్నంవి అవన్నీ కలిపి నేనైతే క్లీన్ చేసుకుంటా. క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా చాయ్ తాగేసి పిల్లల కోసమైతే మొక్కజొన్నలైతే కాలుస్తా. యాపిల్ తిందామని చెప్పి పెట్టుకున్నా. అంటే ఏదైనా తిన్న తర్వాత తాగిన తర్వాత పంటి నొప్పి అనేది ఎక్కువైతుంది. అంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నది కదా, చాలామంది సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇట్లనే అవుతుందని చెప్పింది. చూద్దాం, తగ్గిపోవాలి. లేకపోతే మళ్ళీ రూట్ కెనాల్ మళ్ళీ అవన్నీ కూడా చేస్తా అన్నది. ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళడేమో కానీ నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. కాబట్టి నేనైతే ఇక అది చేసిన. డాక్టర్ అయితే స్టన్ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా భయపడకుండా వేయించుకుంటారు, నువ్వెందుకు ఎట్లా భయపడతాను అని చెప్పి మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడింది. అది అట్లయితున్నది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మా ఆయననే తీసుకొని వస్తాడు. పంటి నొప్పి ఎక్కువ ఉందని చెప్పిన. అంతేకాకుండా మా ఆయన కూడా ఆఫీస్ నుంచి తొందరనే వస్తాడు వర్షం పడ్డదని చెప్పి. ఏం వండుతలేను పంటి నొప్పి ఉందని చెప్పి. సాతన కూడా అయితే లేదు. కొంచెం సర్ది కూడా ఉన్నట్టుంది. నొప్పి కూడా లేస్తుంది. అందుకని చెప్పి ఇక నేను స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేసి ఇస్తాను, కాల్చి ఇస్తాను. వచ్చిన తర్వాత అది తింటారు. చిన్నప్పుడు ఇట్లా వర్షం పడతా అంటే మనం కాల్చుకొని తినేటోళ్ళం, గుర్తుందో లేదో మరి మీకు. మీరు కాల్చుకున్నారు కావచ్చు. మేము కూడా కాల్చుకున్నా చిన్నప్పుడు. చెట్టు మీద తెంపుకొని చేన్లలోకి పోయి అంటే మా చేన్లలోకి పోయి మొక్కజొన్న చేన్లలోకి పోయి ఇష్టం వచ్చింది తెంపుకొని ఇరిసేసి అక్కడనే పొయ్యి అంటే కట్టెలు జమ చేసి కాల్చి మా అమ్మమ్మ అయితే కాల్చి ఇచ్చేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మళ్ళీ అయితే రావు. ఇక నేనైతే పెళ్ళైన కాడ నుంచి 14 సంవత్సరాల నుంచి అటైతే పోతలేను, మీకు తెలిసిందే. ఇక్కడైతే కాల్చి ఇస్తాను అయ్యే గ్యాస్ మీదనే. ఈ గ్యాస్ మీద కాల్చుకోవద్దు, కానీ ఇది తప్పదు కదా మరి. మా పిల్లలు మా హస్బెండ్ అయితే వచ్చిండు. వచ్చేటప్పుడు నా టాబ్లెట్స్ రాసింది కదా అవన్నీ కూడా తీసుకొని వచ్చిండు. ఒక బ్రష్, పేస్టు,
బిఫోర్ టాబ్లెట్లు ఒకటి, అన్నం తిన్న తర్వాత 2 అవి వేసుకుంటే 5 రోజులు వాడమని చెప్పింది. ఇక అవి వాడతా అని చెప్పి పక్కకైతే పెట్టేసిన. ఇక్కడైతే చికెనే తీసుకొచ్చిండు వచ్చేటప్పుడు. చికెన్ కర్రీ మా మా ఆయన చేసిండు. నేను రోటీలు అయితే చేయలేదు. ఇక గిట్లయితున్నది మగవాళ్ళ సాయం లేకపోతే. ఇక గిట్లయితే మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి నాకైతే వంట అవన్నీ కూడా మా ఆయన చేసిండు. మిక్సీ పట్టిండు, కర్రీ చేసిండు, రైస్ ఎక్కిచ్చిండు, వండిండు అన్నీ చేసిండు. ఇక గిట్లయితున్నది ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇక మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. రేపటి మీద కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.